మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తి ఇంట్రెస్ట్ అనే పదాల కన్నా పిచ్చి అంటే బాగుంటుందేమో. సినిమా తీయాలి, ఎలా అయినా దాన్ని పెద్ద స్క్రీన్ మీద ప్రజల చేత చూసి చప్పట్లు కొట్టించుకోవాలి అనే ఆసక్తితో ముందుకొచ్చారు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది అని చిన్నప్పుడు మన మూవీస్ ఎలా ఉండేవి, రీల్స్ గా ఉండేవి. ఆ రీల్స్ ని ఒకదానితో సంబంధం లేకుండా ఇంకోటి దొరికిన వాటిని తీసుకొచ్చి దాన్ని జాయింట్ చేసేసి ప్రజలకు చూపించి స్క్రీన్ మీద వేసేసి వైట్ క్లాత్ మీద వేసేవాళ్ళు కదా, మీకు గుర్తుందో లేదో. అలా వేసేసి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటే ఆనందించేవాళ్ళు. ఆ రోజుల్లోనే అంత క్రియేటివిటీ మైండ్ తో వచ్చిన ఆలోచనలని ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ లో స్టార్ట్ చేయాలి అని చెప్పి ముందుకొచ్చిన వారే మన సినీ నిర్మాత తోకల వెంకటేశ్వర్లు గారు. ఈ రోజు ఆయనతో ఇదే ప్రత్యేక ప్రోగ్రాం. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సార్, మీ ఇంట్రడక్షన్ మా ప్రేక్షకుల కోసం. ఓకే అమ్మా, నా పేరు తోకల వెంకటేశ్వర్లు. మాది కందుకూరు పక్కన 6 కిలోమీటర్ల మోపాడు గ్రామం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ లారీ ఆఫీస్లో లారీలు ఉన్నాయి మావి. లారీ పని చేసుకుంటూ కందుకూరులోనే ఉంటాను నేను వాస్తవంగా. రోజు లారీ ఆఫీస్ కడిగి పోయి వచ్చి మన పని ఏదో మనం చేసుకుంటాం. ఇంతలోకే మనం ఈ కళాధార ప్రొడక్షన్స్ అని పెడదామని అనుకున్నాం. మన సల్మాన్ అని మా కుర్రోడు, మా తెలిసిన అబ్బాయి, వాళ్ళు జస్టిస్ అనే సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు నాకు మామూలుగా అయితే వాస్తవంగా అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్, మంచి పిచ్చిగా తిరిగేవాడిని. కాకపోతే ఏంటంటే మనకుండే ఆలోచన విధానం కానీ, మనం చేసే పనులు కానీ, అంటే మన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఇవన్నీ కుదరలా. అంటే దీంట్లోకి రావాలన్నా కూడా చేయలేకపోయాం. సార్, అయితే మీరు హర్రర్ పిక్చర్ అంటున్నారు, మరి భూతాలు దెయ్యాలు ఇలా ఏమైనా చూపిస్తున్నారా మాకు ఈసారి? ఖచ్చితంగా ఉంటాయి. వాటి మీదనే కదా హర్రర్ అంటే ఎక్కువ శాతం జనాలలో కూడా విషయం ఉంది. అంటే హర్రర్ అంటేనే దెయ్యాలు భూతాలతోటి కలిపి తీసే సినిమా. లాస్ట్లో మనం ఈ దేవుడి మీదనే ఎక్కడ ఎండ్ చేస్తారని అన్నారు. వాస్తవంగా అయితే నాకు కూడా పూర్తిగా చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు మీకు. మరి ఈ మూవీకి అందరూ కూడా సెలెక్ట్ అయిపోయి సెట్ అయిపోయారా సార్? లేదు, కొద్దిగా అసలు మెయిన్ హీరోయిన్ టైపులో వీళ్ళని ఎవరు చూడలేదు వాస్తవంగా. వాళ్ళైతే వాళ్ళ మైండ్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రతి ఒక్క యాక్టర్ని పలానా మనిషి అయితే సరిపోతాడు అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా ఉంది. పూర్తిగా మేము దాని మీదకి వచ్చినప్పుడు పలానా వాళ్ళు అయితే సరిపోతారంటే వాళ్ళతో మాట్లాడి సెట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. ఓకే, మరి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? దాదాపుగా ఈ వర్షాలు వస్తాయని డౌట్ నాకు. కనీసం ఒక 2 months పట్టొచ్చు అని అనుకుంటున్నా. ఓకే సార్, మరి ఈ కందుకూరు నియోజకవర్గంలో సినిమా అంటే అసలు చాలా గుండె ధైర్యంతో ముందుకు అడిగేస్తున్నారనే చెప్పాలి. ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి దట్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ఇటు చూస్తే డైరెక్టర్ కి ఎక్స్పీరియన్స్ లేదు, నిర్మాతగా మీకు ఎక్స్పీరియన్స్ లేదు, తీసుకునే హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకుండా కందుకూరు నియోజకవర్గంలో మరి మూవీ ప్లాన్ చేస్తున్నారు. మీకు రాజకీయ పరంగా కానీ లేదంటే ఫ్యామిలీ సైడ్ కానీ ఇంకేమైనా పై అధికారుల నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉందా? ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారండి. సరే, నాకంటే కొద్దిగా వాస్తవంగా ఎక్స్పీరియన్స్ లేదు. మన సల్మాన్కి అయితే ఆల్రెడీ ఒక సినిమా తీసాడు కాబట్టి జస్టిస్ అని ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా. అతను కూడా ఇంతకుముందు కో డైరెక్టర్గా చేసాడు, మన హైదరాబాద్లో ఎక్కడో చేసి వచ్చారు. చేయకుండా వాళ్ళైతే ముందు రావటం వచ్చి మనతోటి మాట్లాడి ఆల్రెడీ కొద్ది చేసుకుంటా దీన్ని కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంలో నాతోటి కలవటం జరిగింది అప్పుడు. సరే, ఆ జరిగిన విషయం మీకు చెప్పాను. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే మాత్రం వాళ్ళిద్దరు కూడా 100% ఎక్స్పీరియన్స్ ఉందని నేను అన్న, కానీ కనీసం 50-60% ఎక్స్పీరియన్స్ ఉందని నేను అనుకుంటున్నా నా మైండ్కి. ఎందుకంటే అది తీసి రిలీజ్ చేశారు కాబట్టి. దానికి ఇప్పుడు వాళ్ళు కొన్ని మాట్లాడే విధానం కానీ చేసే పద్ధతి కానీ అవి చూస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలరు నాకు తెలిసి. అయితే నాకు ఆ నమ్మకం ఉంది. తెలియకపోయినా
ఒక ఐడియా అనేది వస్తుంది నాకు కూడా. పోతే ఇక మీరు ఫైనాన్షియల్గా ఎవరిని అనేది అది నేను ఆలోచించలేదు, కానీ లొకేషన్స్ గురించి ఇక్కడ లోకల్గా ఈ పరిస్థితులు ఏదన్నా సపోర్టింగ్ అని అంటే ఇక్కడ ఇప్పుడు గెలిచిన ఇంటూరు నాగేశ్వరరావు గారు మా ఫ్రెండే నాకు. నేను కూడా మా ఊరికి మోపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు. దాంట్లో దానికి దీనికి సంబంధం లేదు వాస్తవంగా. అయితే నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాడు. ఎందుకంటే అతను వాళ్ళ ఇంట్లో కూర్చొని మేమిద్దరం మాట్లాడుకునే పరిస్థితి అనమాట. ఒక్కోసారి నాకు ఫోన్ చేసి రా వెంకటేశ్వర్లు ఎక్కడ ఉండదు ఒకసారి మాట్లాడుకున్నాం, వేరే విషయం ఉందని అంటే అంత క్లోజ్ గా ఉంటాడు అన్న అన్న అంట. నేను కూడా అన్న అన్న అంటే అంత క్లోజ్ గా ఉంటాను. లొకేషన్స్ గురించి కానీ టౌన్ లో కానీ బయట కానీ ఇంకెక్కడన్నా సపోర్టింగ్ కానీ నాకు ఆయన ద్వారాగా మంచి అవకాశం వస్తుంది. దానివల్ల అయితే నాకు ప్రాబ్లం. నాకు అసలు 1% కూడా డౌట్ లేదు. మీరు అడిగారు నాకు డౌట్ వచ్చింది అంటే చెప్పాల్సి వచ్చింది దాని గురించి. అంటే ఆయన నా మీద మంచి నమ్మకం, నాకు కూడా అంతే సేమ్ పరిస్థితి. నేను పోయి కూర్చొని ఇదిగో ఈ పని కావాలన్నంటే చేసే పరిస్థితి. అటువంటిప్పుడు ఏంటంటే సినిమాకి సంబంధించిన విషయంలో ఆయన మనం డబ్బులు అడగలేదు, లేకపోతే వేరే ఉద్దేశం కాదు. సినిమాకి సంబంధించిన విషయంలో ఎవరినైనా సపోర్ట్ చేసి డిపార్ట్మెంట్ వైజర్గా కానీ లేకపోతే ఇంకేదన్నా బిల్డింగ్లు తీసుకునే దగ్గర కానీ ఆయన సపోర్ట్ పూర్తిగా ఉంటది. మాకు మాత్రం 100% ఆయన గెలవడం నాకు ఒక రకంగా అదృష్టం అనమాట ఇప్పుడు. ఎందుకంటే నాకు కొద్దిగా పని తగ్గింది, కొద్దిగా డబ్బులు కూడా తగ్గుతాయి. అయితే త్వరలో కందుకూరుని ఒక మూవీ ప్రొడక్షన్స్ కి అడ్డాగా కూడా చేయబోతున్నారు. ఖచ్చితంగా, అనుమానం లేదు దాంట్లో, గ్యారెంటీగా చేసి చూపిస్తాము. మీతోటి మళ్ళీ మీ టీవీ తోటి ఇంటర్వ్యూ చేపిస్తాను నేను, కావాలంటే చూడండి. అయితే మొత్తానికి పెద్ద ప్లానే. సార్ మీరు న్యూగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరన్నా కళ మీద ప్యాషన్ ఉండి హీరో గానో హీరోయిన్ గానో లేకపోతే ప్రొడ్యూసర్ అనో డైరెక్టర్ అనో కెమెరామ్యాన్ అనో మేకప్ ఆర్టిస్ట్ అనో ఇలా ఒక మూవీ అనగానే చాలా మందికి నీడ్ ఉంటుంది. ఇలా ఎవరైనా న్యూగా కొత్తగా వచ్చే వాళ్ళని మీ ప్రొడక్షన్ లోకి తీసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మేము పెట్టింది అందరం కొత్త వాళ్ళు కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొద్దిగా ఏదన్నా చేసి ఉండోళ్లే. కానీ నేను కొత్త వాళ్ళనైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనం డెవలప్ చేసుకుంటేనే మన విలువ తెలుసుంది. అందువల్ల కొత్త వాళ్ళైనా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు అయ్యి మనకి పనిచేసేవాళ్ళు అయితే, అంటే వాళ్ళు అక్కడెక్కడో దగ్గర చేసి ఉంటారు కదా. కొత్త వాళ్ళు అంటే పూర్తిగా అసలు ఏమీ తెలియని వాళ్ళు అయితే రాలేరు కదా, ఎంతో కొంత తెలిసి ఉంటుంది. మన సల్మాన్ చూసుకుంటాడు ఆ విషయం. సల్మాన్ రాజు వీళ్ళు ఇంకేదన్నా అవసరం అయితే మా అల్లుడు నరసింహరావు ఉన్నాడు, అతనికి హైదరాబాద్లో బాగా అనుభవం ఉంది, పరిచయాలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాతోటి కూడా చెప్పారు మా ఈ విషయం కూడా. నేను మాట్లాడతాను మావయ్య ఇది పరిస్థితి అని అన్నాను. ఓకే బ్రహ్మాండంగా మన సల్మాన్ టచ్లో ఉండు, మీకు కొత్త వాళ్ళు అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళైతే మనకు కూడా ఈజీగా ఉంటుంది. మన ఏరియాలో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక్కుంటే 100% వాళ్ళని కూడా తీసుకొని డెవలప్ చేద్దాము. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం చేస్తే అందరం కలిసి ఈ మూవీని ముందుకు తీసుకుపోదాం అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఎవరన్నా మీ కళాధార ప్రొడక్షన్స్ నచ్చి మేము స్పాన్సర్స్ గా వస్తాము, మీ ఫండింగ్ రూపంలో స్పెండ్ చేస్తాము అని చెప్పేసి వస్తే మీరు ఆహ్వానిస్తారా? మాకు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఆలోచన విధానాలు మాకు కనుక కలిసిపోయి మనతోటి ఫ్రెండ్లీగా బాగుండి చేద్దాము, ఇదిగో ఈ రూట్లో ఇది పరిస్థితి అని కనుక వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చే మనుషులు మాకు కలిసిపోయేవాళ్ళు కావాలి కదా. ఎందుకంటే మనకు అందరం కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తే కానీ ఇది జరగదు. ఖచ్చితంగా ఫండింగ్ గురించి కూడా మేము ఎవరన్నా వస్తే తీసుకుంటాం. ఓకే, మీ మూవీని మా ప్రేక్షకులు చూడటానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అదైతే నా కాలం నిర్ణయం. నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు చెప్పలేను. స్టార్ట్ చేసినప్పుడు అయితే చెప్పగలను. ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయటమే లేటు మాది, చేసిందంటే మాత్రం ఆగదు, అంతవరకు మాత్రం వాస్తవం. స్టార్ట్ చేయటం అది నెల పట్టుద్దా 2 నెలలు పట్టుద్దా అనేది నేను చెప్పలేను. కానీ చేసామంటే మాత్రం 100% అవతలకి గట్టి ఎక్కినట్టే. మనం అందరమే దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ 1 నెల 2 నెలల్లో మొదలు పెట్టిన తర్వాత 1 నెల 2 నెలల్లో మనవాళ్ళు మంచి స్పీడ్లోనే ఉండాలి చేయటానికి. ఖచ్చితంగా చూపిస్తాం. మరి చూసారు కదండి, కళామ తల్లి బిడ్డల్ని అందరినూ కూడా ఈ కళాధార ప్రొడక్షన్స్ ఆహ్వానిస్తుంది. మీకు ఎవరికైనా కూడా ఆసక్తి ఉన్నా కూడా కళాధార ప్రొడక్షన్స్ ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుంది. ఎవరైతే ప్యాషన్ గా ఉండి కళ మీద ఆసక్తి ఉండి వస్తారో మేమందరం దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నామని అంటున్నారు. ఖచ్చితంగా మేము తీయబోయే సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. 100 days
పక్కా అని చెప్పేసి ముందుగా డామ్ షూర్ గా చెప్తున్నారు. ఇంకా అంతకు మించి సంతోషకరమైన విషయం ఏంటంటే కందుకూరు ప్రజలకి ఈ సినిమా కందుకూరు నియోజకవర్గంలోనే స్టార్ట్ అవబోతుంది. త్వరలో ఇది కూడా ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా లాగా మారిపోతుందనే చెప్పుకోవాలి. ఈ మూవీ రిలీజ్ కోసం మనం కూడా ఎదురు చూద్దాం. అందులోనూ హర్రర్ మూవీ అంటున్నారు కదా, మనకు కూడా ఆ మాత్రం థ్రిల్ అనేది ఉండాలి కదా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ సుకన్య.